హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, రైల్వేస్, గ్రూప్స్ ఇలాంటి వాటిలో ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే బికాజ్ మనకి స్ట్రాంగ్ కాన్సెప్ట్, స్ట్రాంగ్ బేస్ అనేది లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాం అనమాట. నంబర్ సిస్టమ్ అనేది ఫౌండేషనల్ టాపిక్. బట్ ఈ ఫౌండేషన్ బిల్డ్ అవ్వడానికి మనం కొన్ని చాప్టర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. సో, నేను ఇప్పటివరకు చేసిన చాప్టర్స్ అన్నీ మన ఫ్యూచర్ సక్సెస్‌కి బేస్ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ అనేవి డైరెక్ట్‌గా, ఈజీగా రావు. అవి మన కాన్సెప్ట్ క్లారిటీని, తర్వాత మన కాన్సెప్ట్ అప్లికేషన్స్‌ని అండ్ మన స్పీడ్‌ని టెస్ట్ చేస్తాయన్నమాట. మనకి బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం అడ్వాన్స్ టాపిక్స్‌ని ఈజీగా చేయగలుగుతామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేషనల్ నంబర్స్ అర్థం కాకపోతే, ఇర్రేషనల్ నంబర్స్ కూడా అర్థం కాదు. ఈ రేషనల్ నంబర్స్‌కి, ఇర్రేషనల్ నంబర్స్‌కి ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ అని మనం ప్రీవియస్ వీడియోలో చేసినట్టు ఒక చిన్న డిఫరెన్స్ ఉంటదనమాట. అవన్నీ అర్థం కావాలంటే దాని ముందు టాపిక్. అది అర్థం కావాలంటే దాని ముందు టాపిక్. ఆ సీక్వెన్స్‌లోనే మనం చదువుకోవాల్సి ఉంటదనమాట. బేసిక్స్ అంటే సిక్స్త్ నుంచి మనకి 10థ్ వరకు ఆ సీక్వెన్స్‌లోనే మనం అబ్జర్వ్ చేస్తే ఈ చాప్టర్స్ అన్నీ ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ ఆ సీక్వెన్స్‌లోనే చేశాను. మీకు వన్ బై వన్ ఇక్కడ చూపిస్తాను కూడా. పేరెంట్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. మీ పిల్లల్ని అడ్వాన్స్ కోచింగ్‌కి పంపడం కన్నా ముందు మనం బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ అనేవి చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. అవి నేర్చుకోకముందు మనం ఏ కోచింగ్ సెంటర్స్‌కి వెళ్ళినా వేస్ట్ అనమాట. చిల్డ్రన్స్‌కి ముందు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేయాల్సి ఉంటది. సిక్స్త్ టు నైన్త్ క్లాస్ మ్యాథ్స్ అనేది సింపుల్ కాదనమాట. ఇది అది మన ఫ్యూచర్‌కి బ్యాక్ బోన్, వెన్నెముక లాంటిది. ఈ పిల్లలకి కాన్సెప్ట్ క్లియర్‌గా ఉంటే కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. సిక్స్త్ క్లాస్‌లో ఫస్ట్ చాప్టరు నోయింగ్ అవర్ నంబర్స్ తీసుకుంటే గనక దాంట్లో చాలా కాన్సెప్ట్‌లు ఉంటాయన్నమాట. లైక్ ఆహ్, మనం నంబర్‌ని ఎలా చదవాలి, ఎలా రాయాలి నేర్చుకుంటాం. ఆ నంబర్‌ని ఎలా కంపేర్ చేయాలని, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, రౌండింగ్ ఆఫ్ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, పేస్ వాల్యూ అంటే ఏంటి, అంటే స్థాన విలువ, ముఖ విలువ అంటాము. వాటి రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, స్థాన విలువ ఏ నంబర్‌కి మారదు. హ్మ్. నెక్స్ట్ ముఖ విలువ ఏ నంబర్‌కి మారదు. ఇలాంటి అన్నీ ఉంటాయన్నమాట. కామాలు ఎక్కడ యూజ్ చేస్తాము, ఆహ్, వేరే యూనిట్స్ ఏంటి, రోమన్ నంబర్స్ ఏంటి, మన ఇండియన్ సిస్టమ్‌కి, వేరే కంట్రీలో ఉన్నటువంటి సిస్టమ్స్‌కి డిఫరెన్స్ ఏంది, ఎలా చదువుతాం అనేది ఉంటాయన్నమాట. సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్‌లో నోయింగ్ అవర్ నంబర్స్‌లో. మనం ఫస్ట్ చేసిన వీడియో అది. నెక్స్ట్ చూసుకుంటే ఆ సిక్స్త్ క్లాస్‌లోనే హోల్ నంబర్స్ అనే చాప్టర్ ఉంటది. దాంట్లో ఏంటి హోల్ నంబర్ అంటే ఏంటో తెలుస్తది. ప్రిడిసిసర్, సక్సెసర్ అంటే ఏందో చెప్తాం. అంటే పూర్వ సంఖ్యలు, ఉత్తర సంఖ్యలు అని చెప్తామన్నమాట తెలుగులో. తర్వాత నంబర్ లైన్ అంటే ఏంటి, ఈ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ ఎలా చేస్తాం, మనం ఈ నంబర్ లైన్ యూజ్ చేసుకొని ఎలా చేస్తాం అనేది కూడా మనం ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ ఇంటీజర్స్ అనే చాప్టర్‌లో ఏం చెప్పాం, న్యాచురల్ నంబర్‌కి, హోల్ నంబర్‌కి, ఇంటీజర్స్‌కి ఉన్న డిఫరెన్షియేషన్ అనేది క్లియర్‌గా చెప్పడం జరిగింది. తర్వాత ఇంటీజర్స్‌లో ఆర్డరింగ్ అనేది ఉంటదనమాట. హ్మ్. నంబర్ లైన్ యూజ్ చేసుకొని ఇంటీజర్స్‌లో ఆర్డరింగ్ ఎలా ఉంటది అనేదైతే చెప్పాం. తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్ కూడా ఇంటీజర్స్‌కి ఎలా చేస్తాం అనేదైతే నేర్పించడం జరిగింది. నెక్స్ట్ మనం సెవెంత్ క్లాస్ ఇంటీజర్స్ చాప్టర్ చూసుకుంటే గనక మనకి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఇంటీజర్స్‌లో ఏ ప్రాపర్టీస్ ఉంటాయి? లైక్ క్లోజర్ ప్రాపర్టీ కానీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సెవెంత్ క్లాస్ ఇంటీజర్స్ చాప్టర్‌లో. నెక్స్ట్ మనం సిక్స్త్ క్లాస్‌లో ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ ఉంటది. వాటిలో మనకి ఏ కాన్సెప్ట్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేసాం. వాట్ ఈస్ ఫ్రాక్షన్, అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత నంబర్ లైన్ మీద ఫ్రాక్షన్‌ని ఎలా ఆహ్, రిప్రజెంట్ చేస్తాం చెప్పాం. తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అంటే ఈ ఫ్రాక్షన్స్‌లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి గదా! ప్రాపర్ ఫ్రాక్షన్ అని, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని, మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అండ్ ఆల్సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్, అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సింపుల్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్రాక్షన్, ఈ ఫ్రాక్షన్‌లో ఇప్పుడు 1 ఫ్రాక్షన్ ఉందనుకోండి. 32/48 అనేది వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్. దానికి సింపుల్ ఫార్మ్ ఏంటి, 2/3. ఆ 2/3 ఎలా వచ్చింది? ఇలాంటి ఇలాంటి కాన్సెప్ట్‌లన్నీ మనం ఆ చాప్టర్‌లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఆ ఫ్రాక్షన్స్‌ని ఎలా కంపేర్ చేయాలి? నంబర్స్‌ని కంపేర్ చేయడం వేరు. అవన్నీ మనం నోయింగ్ అవర్ నంబర్స్‌లో తెలుసుకున్నాం. తర్వాత ఫ్రాక్షన్స్‌ని కంపేర్ చేయడం వేరనమాట. తర్వాత ఈ ఫ్రాక్షన్స్‌లో అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేసాం. తర్వాత అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ మనం సిక్స్త్ క్లాస్ ఫ్రాక్షన్స్‌లో చూసాము. అండ్ అదే విధంగా మనం చూసుకుంటే గనక
నెక్స్ట్ సిక్స్త్ క్లాస్‌లోనే డెసిమల్స్ అనే చాప్టర్‌లో ఏం నేర్చుకున్నాం? డెసిమల్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఆ డెసిమల్‌కి ఎక్స్‌పాండెడ్ ఫార్మ్ ఎలా ఉంటది? పాయింట్ తర్వాత వచ్చే డిజిట్‌ని ఏమని పిలుస్తాము? పాయింట్ తర్వాత వచ్చే నెక్స్ట్ డిజిట్‌ని ఏమని పిలుస్తాము? ఆ తర్వాత డెసిమల్‌ని కంపేర్ ఎలా చేస్తాము? ఆ తర్వాత మనీ కానీ, లెంత్, వెయిట్ వీటికున్న యూనిట్స్‌ని డెసిమల్ ఫార్మ్స్‌లో ఇట్లా సెంటీమీటర్ అంటే సెంటీమీటర్‌కి మీటర్‌కున్న రిలేషన్ ఏంటి? కిలోమీటర్‌కి మీటర్‌కున్న రిలేషన్ ఏంటి? యాడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్ కూడా ఆ చాప్టర్‌లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏం చేసామంటే మనం సెవెంత్ క్లాస్‌లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అని టోటల్ ఒక చాప్టర్ అనేది ఉంటదనమాట. దాంట్లో ఏం మాట్లాడుకున్నాం? మనం సిక్స్త్‌లో ఫ్రాక్షన్స్ సెపరేట్‌గా చాప్టర్ ఉంది. డెసిమల్స్ సెపరేట్‌గా చాప్టర్ ఉంది. ఈ సెవెంత్‌లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఒక చాప్టర్ చేశారనమాట. దీంట్లో ఏమేమి మాట్లాడామంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్‌ని డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఒక సీక్వెన్స్ ప్రకారం ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మనకి సెవెంత్ క్లాస్‌లో రేషనల్ నంబర్స్ అనేది ఒక చాప్టర్ ఉంటది. దాంట్లో మనం ఏమేమి మాట్లాడాం? ఆ రేషనల్ నంబర్స్‌కి ఇంట్రడక్షన్ ఇచ్చాము. ఈక్వాలెంట్ రేషనల్ నంబర్స్ అనేది ఏంటని మాట్లాడాం. పాజిటివ్ అండ్ నెగెటివ్ రేషనల్ నంబర్స్ మాట్లాడాం. తర్వాత ఈ రేషనల్ నంబర్స్‌ని నంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది మాట్లాడాం. కంపారిజన్ మాట్లాడాం. తర్వాత ఒక రేషనల్ నంబర్‌కి స్టాండర్డ్ ఫార్మ్ ఎలా ఉంటది? దాన్ని ఎలా ఒక రేషనల్ నంబర్‌ని స్టాండర్డ్ ఫార్మ్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది మాట్లాడాం. తర్వాత అదేవిధంగా 2 రేషనల్ నంబర్‌కి మధ్యలో ఎన్ని రేషనల్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ ఉంటాయి. అది ఎలా అనేది కూడా మనం అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆ రేషనల్ నంబర్స్‌కి ఆపరేషన్స్ కూడా మనం ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, అడిషన్. నెక్స్ట్ ఎయిత్ క్లాస్‌లో ఇంకో రేషనల్ నంబర్స్ అనే చాప్టరే ఉంటది. దాంట్లో ఏం మాట్లాడడం సమ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటిది మనకి సెవెంత్ క్లాస్‌లో ఏముందో వాటిని బ్రీఫ్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకొని, తర్వాత నెక్స్ట్ రేషనల్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్‌కి వెళ్ళిపోయాం. మనం ఏవైతే ఇంటీజర్స్‌కి మాట్లాడామో క్లోజరు, కామ్యుటేటివ్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్ సేమ్ మనం రేషనల్ నంబర్స్ కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ నంబర్ లైన్ మీద ఆ రేషనల్ నంబర్స్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తాము. తర్వాత ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? రెసిప్రోకల్ కాన్సెప్ట్ ఇవన్నీ అక్కడ మాట్లాడడం అయితే జరిగింది. సో, మనం సిక్స్త్ నుంచి ఈ ఎయిత్ వరకు చూసుకుంటే గనక ఫస్ట్ న్యాచురల్ నంబర్సు, హోల్ నంబర్సు, తర్వాత డెసిమల్సు, ఆ తర్వాత ఫ్రాక్షన్స్, రేషనల్ నంబర్స్. ఫ్రాక్షన్స్‌కి, రేషనల్ నంబర్స్‌కి డిఫరెన్స్ ఏందనేది కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాము. ఆ రేషనల్ నంబర్స్ అయిన తర్వాత ఇర్రేషనల్ నంబర్స్ అండ్ రియల్ నంబర్స్ ఇవి నైన్త్ క్లాస్‌లో వస్తాయన్నమాట. నైన్త్ క్లాస్‌లో నంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ అయితే ఉంటది. దాంట్లో ఏముంటాయంటే ఈ రేషనల్ నంబర్‌కి ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఇర్రేషనల్ నంబర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, రియల్ నంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నంబర్స్‌ని కలిపితే రియల్ నంబర్స్ అని చెప్పాడనమాట. ఆ రియల్ నంబర్స్‌ని గూడా మనకి ఇప్పుడు √2 ఉంది. ఆ √2ని నంబర్ లైన్ మీద ఎలా ఎగ్జాక్ట్‌గా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు 2ని ఫ్రాక్షన్స్‌ని ఆహ్, రి న్యాచురల్ నంబర్స్‌ని గాని, ఫ్రాక్షన్స్‌ని గాని నంబర్ లైన్ మీద మనం ఈజీగా డినోట్ చేస్తాం. బట్ √2 అనేది మనం నంబర్ లైన్ మీద ఎలా డినోట్ చేస్తాం? అసలు రిప్రజెంట్ చేయొచ్చా? చేస్తే ఎలా చేస్తాం? అవన్నీ మనకి ఈ నైన్త్ క్లాస్‌లో ఈ చాప్టర్‌లో నంబర్ సిస్టమ్ అనే చాప్టర్‌లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రియల్ నంబర్స్‌కి ఉన్నటువంటి సమ్ ప్రాపర్టీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసాము. తర్వాత ఎక్స్‌పోనెంట్ లాస్‌ని కూడా మనం అక్కడ ఆహ్, డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందేమంటే న్యాచురల్ నంబర్స్ నుంచి హోల్ నంబర్స్ వచ్చాయి. హోల్ నంబర్స్ నుంచి ఇంటీజర్స్ వచ్చాయి. ఇంటీజర్స్ నుంచి రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ నుంచి ఇర్రేషనల్ నంబర్స్ సెపరేట్. ఆ రేషనల్ నంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నంబర్స్ కలిపితే మనకి రియల్ నంబర్స్ వచ్చాయి. ఈ విధంగా మనకి సిక్స్త్ టు 10థ్ క్లాస్ వరకు అయితే టు 9థ్ వరకు అయితే వచ్చాయి. నెక్స్ట్ మనం 10థ్ క్లాస్‌లో రియల్ నంబర్స్ అని ఒక సెపరేట్ చాప్టర్ అయితే ఉంటది. దాంట్లో కొన్ని ఫండమెంటల్ ఇవన్నీ నేర్చుకుంటే మనం 10థ్ క్లాస్‌లో వచ్చే రియల్ నంబర్స్ చాప్టర్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటాం అనమాట. మన నెక్స్ట్ వీడియో అయితే అదే. సో, ఇవన్నీ సెపరేట్ చాప్టర్‌లు గాదు. దిస్ ఈజ్ లైక్ వన్ జర్నీ అనమాట. నంబర్ సిస్టమ్‌లో కాన్సెప్ట్స్ ఈ చాప్టర్స్ అన్నీ కంబైన్ అయ్యి వస్తాయన్నమాట. ఇప్పుడు గ్రూప్స్ కానీ, ఎస్ఎస్‌సి కానీ, రైల్వేస్ కానీ ఎక్కడ చూసినా సరే సింప్లిఫికేషన్స్ గానీ, నంబర్ ప్రాపర్టీస్ కానీ, లాజిక్స్ కానీ ఇవే వస్తాయి గదా! సో, టాప్ ర్యాంకర్స్‌కి మనకున్న డిఫరెన్స్ ఏందంటే సో, వాళ్ళకి స్ట్రాంగ్ బేసిక్స్ ఉంటాయన్నమాట. ఫాస్ట్‌గా క్యాలిక్యులేషన్స్ చేస్తారు. క్లియర్‌గా థింక్ చేయగలుగుతారనమాట. అవన్నీ ఎలా ఫౌండేషన్‌తోనే వస్తాయి. ఫస్ట్ సిక్స్త్ నుంచి చదువుకోవడం వల్లే వస్తాయన్నమాట. మన ఛానెల్‌లో ఈ ప్రతి కాన్సెప్ట్‌కి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి.
తెలుగు ప్లస్ ఇంగ్లీష్‌లో గూడా మనం చెప్తాం. స్కూల్ లెవెల్ నుంచి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లెవెల్‌ని గూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ అన్నీ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్‌ని గూడా క్రాస్ చేసుకొని కాన్సెప్ట్స్ అనేవి క్లియర్‌గా నేర్చుకోవడం అయితే జరుగుతుంది మన ఛానెల్‌లో. నెక్స్ట్ మీ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటే స్టార్ట్ ఫ్రమ్ ద సిక్స్త్ క్లాస్ వీడియోస్. ప్లే లిస్ట్‌ని ఫాలో అవ్వండి. ఫ్యూచర్‌లో అడ్వాన్స్డ్ టాపిక్స్ ఈజీ అవ్వాలంటే ఈరోజు బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. టుడే తీసుకున్నటువంటి చిన్న స్టెప్స్ మనకి ఫ్యూచర్‌లో బిగ్ సక్సెస్‌నైతే ఇస్తాయన్నమాట. సో, కీప్ ఇట్ ఇన్ మైండ్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.